ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకప్పుడు ఆయన కీలక ఎమ్మెల్యే. తన సామాజిక వర్గం సమస్యలపై వినూత్న నిరసనలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న నాయకుడు. అలాంటి ఆయన ఇప్పుడు పెద్దల సభ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారట. అవకాశాలు రాక నాయకులెందరో అల్లాడిపోతుంటే ఆయన ఎందుకు పదవి వద్దనుకుంటున్నారు? రాజకీయ వైరాగ్యమా, మరేదైనా కారణమా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు నియోజకవర్గం అత్యంత కీలకమైంది. కొల్లేరు పరివాహక ప్రాంతం కూడా ఉండడంతో ఆ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రభావం ఎక్కువ. జిల్లాల పునర్విభజన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి వెళ్ళింది. కైకలూరులో గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన జయమంగళం వెంకటరమణ ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీని వీడారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణ టీడీపీలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పాత గూటికి చేరాలన్న ఆలోచనలో ఉన్నారట జయమంగళం. పార్టీలోకి తిరిగొచ్చే వారంతా పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ అధినేత కండిషన్ పెట్టడంతో మరో మార్గం లేక జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. శాసన మండలిలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తన నిర్ణయాన్ని చెప్పారట జయమంగళం. వాళ్లు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా భవిష్యత్తు రాజకీయాల కోసం సొంత పార్టీలోకి వెళ్లడమే మంచిదని జయమంగళం డిసైడ్ అయ్యారట. తన సామాజిక వర్గం కోసం గతంలో అనేక పోరాటాలు చేసిన జయమంగళం వెంకటరమణకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో సీటు దక్కదనే ఉద్దేశంతోనే గత ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారని చెబుతున్నారు. జయమంగళం వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఈ మధ్యే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయిందని అంటున్నారు. ఈ మేరకు జయమంగళంతో ఒప్పందం కూడా జరిగిందని జనసేన నేతలు జయమంగళంతో పలుమార్లు చర్చించి ఫైనల్ చేసినట్లు కూడా చెబుతున్నారు. మొత్తం మీద మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జయమంగళం టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఓ సంచలనంగా మారింది.